ఎలాంటి నొప్పులకైనా శాశ్వత పరిష్కారం. ఫేమస్ కైరో ప్రాక్టీషనర్ అండ్ ఆస్ట్రోపతి డాక్టర్ కే తేజ. డాక్టర్ తేజ స్పైన్ కేర్ క్లినిక్. హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు వైబ్రెంట్ విజయ గారు. మ్యామ్తో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హాయ్ విరాట్. మ్యామ్, మనకంటూ ఒక ఎనర్జీ ఉంటుంది. మన చుట్టూ ఉండే ఆరా అయి ఉండొచ్చు, లేకపోతే మన థాట్స్కి ఉండే పవర్. మనం విశ్వానికి ఉండే ఎనర్జీతో అలైన్ అయినప్పుడు మన కోరికలు ఫాస్ట్గా మేనిఫెస్ట్ అవుతాయి అంటూ ఉంటారు. సో ఈ ఎనర్జీ ఎలా కనిపిస్తుంది? మన ఎనర్జీ అంటే ఓకే, ఆరా అంటారు, దాని మీద ఒక ఐడియా ఉంది. బట్ యూనివర్సల్ ఎనర్జీ గురించి ఎవరికి ఎటువంటి ఐడియా లేదు. దాని గురించి చెప్తారు? షూర్ విరాట్, చాలా మంచి టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం కలిగినట్టు థ్యాంక్ యూ. ఎందుకు అంటే లా ఆఫ్ అట్రాక్షన్ అనగానే ఏదో మ్యాజిక్ లేకపోతే మిరాకిల్, అది మ్యాజికే. కానీ ఆ అవగాహన కలిగిన తర్వాత ఆ మ్యాజిక్ని బిలీవ్ చేయడం మొదలెడతాము. ఆ మ్యాజిక్ని వాడడమే లా ఆఫ్ అట్రాక్షన్లోని గేమ్. సో ఇప్పుడు హ్యూమన్ ఎనర్జీ ఉంది. హ్యూమన్ ఎనర్జీ అన్నప్పుడు మీకు చక్రాస్ అనేవి ఉంటాయని మనం మెడిటేషన్ చేసేటప్పుడు చక్రాస్లో బ్లాక్స్ ఉన్నవి. రూట్ చక్ర కానీ, మన థ్రోట్ చక్ర కానీ, థ్రోట్ చక్రాలో బ్లాక్ ఉంటే మనం ఎక్కువగా కమ్యూనికేట్ చేయలేకపోతాము. లేకపోతే మనకు థర్డ్ ఐ చక్ర దగ్గర ఏమన్నా విజన్ అనేది ఉండదు. అంటే విజన్ లేనప్పుడు, అంటే రేపు నేను ఏం చెయ్యాలి అనే దానికి విజన్ లేనప్పుడు అక్కడ బ్లాకేజ్ ఉంది అని అర్థము. అంటే ఈ ఎనర్జీస్, మన 7 చక్రాస్ ఎనర్జీస్ మన యూనివర్సల్ ఎనర్జీకి కనెక్ట్ అయ్యి ఉంటుంది. సో మనం ఈ ఎనర్జీ బ్లాకేజ్ని రిలీజ్ చేసే కొద్దీ మన కనెక్షన్ అనేది యూనివర్స్తో ముడిపడిపోతుంది. అంటే ఇప్పుడు భూమి గుండ్రంగా ఉంది, భూమి తిరుగుతుంది అనే దానికి మనం బిలీవ్ చేస్తున్నాము. కానీ లా ఆఫ్ అట్రాక్షన్తో మీరు మీ లైఫ్ని మార్చొచ్చు. యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అనే దాంట్లో బిలీవ్ చేయడము అంతే ఇంపార్టెంట్. నేను నా లైఫ్ డ్రైవింగ్ సీట్లో నేనున్నాను, నేను ఆ రెస్పాన్సిబిలిటీని తీసుకొని నేను చేయగలుగుతాను అనే ఆ థాట్లోకి వచ్చినప్పుడు మన ఎనర్జీలో మార్పు వస్తుంది. హ్యూమన్ ఎనర్జీని యూనివర్సల్ ఎనర్జీతో ఎలా కనెక్ట్ చేస్తారు? ఎలా కనెక్ట్ చేయాలి? జస్ట్ మనలోని ఎనర్జీ గురించి, అంటే పాజిటివ్ ఎనర్జీ. యూనివర్సల్ ఎనర్జీలో మనకు కావలసిన ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ వల్ల మనం బాడీ అండ్ మైండ్ని మనము కంట్రోల్ ఆర్ ఇమోషనల్గా మనం దాన్ని బ్యాలెన్స్ చేయగలిగితే సోల్ అనేది, అలా ఇన్నర్ బీయింగ్ అనే దానికి యూనివర్సల్ ఎనర్జీకి కనెక్షన్ వచ్చేస్తుంది. సో ఆ యూనివర్సల్ ఎనర్జీ అనేది మన బాడీ మైండ్ ఇన్నర్ బీయింగ్తో ఆ ప్రాసెస్ని కంప్లీట్ చేస్తుంది. సో మనం వినుంటాము, సరెండరెన్స్ అంటున్నాము, లేకపోతే మొత్తానికి ఒక పవర్ అనేది ఉంది అని, క్రియేషన్ సూపర్ పవర్ అనేది ఉంది అన్న ఒక రియాలిటీలో ఉన్నప్పుడు మనం దాన్ని ట్యాప్ చేయగలగాలి. ఆ ట్యాప్ చేసే వాళ్ళే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఆర్ యూనివర్స్తో కనెక్ట్ అవ్వగలుగుతున్నారు. అంటే సొసైటీలోని మన హ్యూమన్ ఎనర్జీని మనం జస్ట్ వాడుతున్నాం. అంటే జస్ట్ పాజిటివ్ నెగిటివ్ అనుకుంటూ మనము ఈరోజు చేయొచ్చు, రేపు చేయొచ్చు అనుకుంటున్నాము. అక్కడ మనకు మార్పు అనేది రాదు. మన ఇన్ఫైనైట్ ఇంటెలిజెన్స్, మన యూనివర్సల్ ఎనర్జీతో ఆ కనెక్షన్ అనేది, ఆ ఆరా అనేది అక్కడ మనకు ఆ కనెక్షన్ ద్వారానే మనలోని వైబ్రేషన్స్ యూనివర్సల్ ఇమోషనల్ బీయింగ్స్ అంటున్నాము, మనం ఎనర్జీతో మాట్లాడుతున్నాము, ఫ్రీక్వెన్సీ ఉంది అంటున్నాము, వైబ్రేషన్ ఉంది అంటున్నాము. అన్నిటికీ ముడిపడి ఉన్నది మన హ్యూమన్ ఎనర్జీ. సో ఈ కాన్సెప్ట్ని ఫస్ట్ ఒక్కసారి అర్థం చేసుకొని మనం ఈ ప్రాక్టీస్ చేసేసి యూనివర్సల్ ఎనర్జీతో కనెక్ట్ చేయడం చాలా ఈజీ. వండర్ఫుల్ మ్యామ్. బట్ ఇది పెద్ద సబ్జెక్ట్ అన్నట్టు అర్థం అవుతుంది, బికాస్ చాలా విషయాలు ఇందులో దాగి ఉన్నాయి. అట్ ది సేమ్ టైం ట్యాపింగ్ గురించి కూడా చెప్పారు ఒక మాటలో. ఎందుకంటే ట్యాపింగ్ చేయగలిగే శక్తి అందరికీ ఉంటుందనే చెప్పలేము, బికాజ్ అది ఉంటే చాలామంది చాలా విషయాలను ఈజీగా క్యాప్చర్ చేస్తారు. వాట్ అబౌట్ ట్యాపింగ్, దాని గురించి చెప్తారా మ్యామ్? ట్యాపింగ్ అనే ఎనర్జీ ఉంది, అంటే పవర్ అనేది అందరిలో ఉంది. ఎప్పుడు ట్యాప్ చేస్తున్నావు, ఎక్కడ ట్యాప్ చేస్తున్నావు, ఏ థాట్ ప్రాసెస్. అంటే ఇప్పుడు ఒక చెట్టు ఉంది, ఒక చెట్టు ఆ చెట్టుకి కావలసినదే తీసుకుంటుంది, న్యూట్రియంట్స్ అయినా ఏదైనా. అలాగే ఆరెంజ్ చెట్టు ఆరెంజ్నే ఇస్తుంది,
అలాగే నాకు నచ్చిన దాన్ని నేను ట్యాప్ చేయగలుగుతాను. నాకు నచ్చింది అంటే నా ఇన్నర్ బీయింగ్ డిజైర్ని ఆ ట్యాపింగ్తో ఫుల్ఫిల్ అవుతుంది. సో మెయిన్ ఏంటి అంటే ఈ కాన్సెప్ట్లోకి వెళ్ళకుండా ఫస్ట్ ఒక్క కాన్సెప్ట్ ఏంటంటే ఫీలింగ్ గుడ్. నేను ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, నా ప్రాసెస్లో థాట్ ప్రాసెస్లో ఎప్పుడు హ్యాపీనెస్ అనేది ఎలా తీసుకొస్తాను, ఆ ఒక్క థాట్ చాలు. ఈ ప్రాసెస్ అన్నీ మీకు ఆటోమేటిక్గా యూనివర్సల్ ఎనర్జీ అనేది కనెక్ట్ అవ్వడం అనేది ఆటోమేటిక్గా అయిపోతుంది. సో ఈ ట్యాపింగ్ అనేది కానీ ముఖ్యంగా ఇది ఎంత పవర్ఫుల్ ఎంత యూస్ఫుల్ అని చెప్తున్నారు కాబట్టి దీన్ని ఏ విధంగా క్లాస్లో చెప్తారు మ్యామ్? క్లాస్లో దీనికి సంబంధించి ఏ విషయాలు ఉంటుంటాయి అండ్ అది ఎవరికి ముఖ్యంగా అవసరం అంటారు? అన్ని లైక్ ఇమోషనల్గా అందరం కనెక్ట్ అయ్యి ఉన్నాం కాబట్టి అన్ని ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్, హెల్త్ పరంగా కానీ, సక్సెస్ పరంగా కానీ, కెరియర్ పరంగా, పర్సనల్ గ్రోత్ పరంగా, మనీ పరంగా, ఈవెన్ ఫర్ రిలేషన్షిప్స్ ఈ ట్యాపింగ్ అనేది చాలా చాలా ముఖ్యమైనది. ఇలా ట్యాప్ చేయడం వల్ల అంటే ఈ వర్క్షాప్లో ఎక్సర్సైజెస్ ఉంటాయి, ఆ తర్వాత మనం చేసే వర్క్ ఆ కంటెంట్లోనే మనకు ఈ ట్యాప్ ఆల్రెడీ ఇవన్నీ ప్రూవెన్ టెక్నిక్స్ వాడుతున్నాం కాబట్టి ఈ ట్యాపింగ్ అనే పదం మీరు చెప్పారు కాబట్టి ఆ ప్రాసెస్లోని అంటే ఎక్స్పీరియన్షియల్ ట్యాపింగ్ అవుతుంది. అంటే ఇప్పుడు వర్క్షాప్లో వినడం అనేది కాదు, ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఒక్కసారి మనకు ఆ ఎక్స్పీరియన్స్ అంటే యూనివర్స్తో కనెక్ట్ అయ్యాము, ఒక్క సెకండ్ చాలు అయ్యాము అంటే ఆ పవర్ మిలియన్స్ కన్నా ఎక్కువ, అంత పవర్ఫుల్. ఫర్ ఎగ్జాంపుల్ మన చాలామంది ఉన్నారు కదా మ్యామ్ లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేస్తున్న వాళ్ళు. అండ్ ఫ్రాంక్లీ చాలామంది లా ఆఫ్ అట్రాక్షన్ని తెలిసో తెలియకుండా యూజ్ చేస్తూనే ఉంటారని మీరు చాలాసార్లు చెప్పారు. హయ్యెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీలో మనం ఎంతవరకు రీచ్ అవ్వగలం అంటారు? అబ్సల్యూట్లీ విరాట్. మన డిజైర్ ఎంత ఉంది, మన డిజైర్ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది కాబట్టి మన డిజైర్ని బట్టి అంటే ఒక మొమెంటం ఉంటుంది, ఒక మొమెంటంని మనము ట్యాప్ చేయగలగాలి. ఫస్ట్ ఒక మెట్టు, తర్వాత ఇంకో మెట్టు, ఇంకో మెట్టు, ఇంకో మెట్టు, అప్పటికి ఇంకా అది ఒక ప్లే అయిపోతుంది. ఓకే నేను ఇది సాధించగలుగుతాను, అయితే ఇంకొకటి చేయగలుగుతాను అంటే ఒక ట్యాపింగ్ అనేది అంటే జాయ్ అనేది ఎప్పటికైనా మనకు కావాల్సిందే కాబట్టి జాయ్ ఇస్ ద లాస్ట్, జాయ్ ఇస్ ద బెస్ట్. అంటే ఎవ్రీ మూమెంట్ జాయ్, ఏ మూమెంట్ అయినా నేను జాయ్ఫుల్గా ఉండాలి, ఇదే మీ కాన్సెప్ట్. అండ్ మీరు చేయబోయే ఫ్రీ క్లాస్తో ఇంకా మరింత మందికి ఈ విషయాలు ఇంకా ఈజీగా తెలియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ క్లాసెస్ అనేవి ఇంకొంచెం సబ్జెక్ట్ని డీప్గా డైరెక్ట్గా మీకు చెప్పడానికి మోర్ స్కోప్ అయితే ఇస్తూ ఉంటాయి. సో ఆ క్లాస్లో మీరు జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.